దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ప్రార్థన, స్తుతి అనే ఒక అంశమును ధ్యానం చేసుకుందాము. ప్రార్థన అంటే మనము మనకున్న అవసరాలు, అక్కర్లు మరి కావాలని దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అడగడం. స్తుతి అనగా మరి దేవుణ్ణి ఆయన మహిమను మనము ఘనపరచడము, స్తుతించడము, మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై దేవుణ్ణి స్తుతించడం. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రార్థనా స్తుతి అనేది ఒక మరి దైవజనుడు ఎంత చక్కగా చేశాడో మనము చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనములో అందుకాయన ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలల విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెను ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ పేరైనను, ఏ తప్పైనను, ఏ నేరమైన తప్పైనను చెయ్యువాడు కాడు గనక మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని విషయంలో దానియేలు ఎలా ఉన్నాడు అంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. రాజ్యంలో నమ్మకంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈయన నమ్మకంగా ఉన్నాడు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ మరి మనము నమ్మకంగా ఉన్నప్పుడు ఎదుటివారు నమ్మకంగా ఉండాలి కదా అంటే ఉండరు. క్రైస్తవులంటేనే ప్రాసిక్యూషన్ ఎప్పుడు చూసినా ఏదో ఒక దానిలో ఇరికించాలని, ఏదో ఒక తప్పులు మోపాలని, ఏదో ఒకటి మరి అణిచివేయాలని, అంతం చేయాలని ఒక ఉపాయం అనేది సాతానుడు ఈ లోకంలో ప్రజలతోటి ఆ ప్రకారంగా చేపించడానికి ఇష్టపడుతున్న సమయంలో దానియేలు ఏం చేస్తున్నాడంటే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారము అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇట్టి శాసనం ఏంటంటే మరి మనకు తెలుసు ఆ శాసనము ఏదైనా అనేది మనము. అయితే ఇక్కడ మరి ఆ దానియేలు విషయంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పెట్టిన ఆ శాసనం ఎవరైతే చేయరో వారిని సింహాల బోనులో ఎవరిని చెయ్యని ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అని చెప్పేసి, అంటే సింహాల బోను అప్పుడున్న శిక్షలు ఏంటంటే ఒక మనిషి ఏదైనా రాజ్యానికి రాజుకు వ్యతిరేకంగా తప్పు చేస్తే వారికి శిక్ష ఏంటంటే మరి సింహాలకు ఏమి వారు పెట్టరు కానీ అవి ఆకలితో ఉన్న సింహాలకు ఈ తప్పు చేసిన వ్యక్తిని తీసుకెళ్లి అందులో పడేస్తే సింహాలు చీల్చుకొని తింటాయి. అంత భయంకరమైన శిక్ష ఆ బబులోను దేశంలో అప్పుడు అమల్లో ఉండే. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతిస్తున్నాడు. అంటే ఇక్కడ శిక్ష అనేది అమలైంది. ఇట్టి శాసనం తెలిసింది ఆయనకు. ఆయన ఇక తర్వాత ఆ యొక్క సింహాల బోనుకు వెళ్ళవలసి ఉన్నది. ఆయన యథాప్రకారముగా మరి ఆయనలో ఉన్న ఆ విశ్వాసాన్ని విడిచిపెడతలేడు. దేవునికి స్తోత్రాలు. నరనరములో విశ్వాసం అనేది జీర్ణించకపోయింది. ఆ యొక్క మరి విశ్వాసముతో ఏం చేస్తున్నాడంటే ఇట్టి శాసనము ఏదైతే రాజుకు వ్యతిరేకంగా తప్పు చేస్తే వాళ్ళను రాజ్యములో ఆ యొక్క సింహాల బోను చంపాడు. ఆ శాసనం మీద సంతకము చేయబడ్డ సంగతి కూడా తెలిసి కూడా ఆయన దేవునికి నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయములో 9వ వచనము అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాష మాట్లాడే నుండి వచ్చిన ఎవడు లెక్కింపజేయాలని ఒక గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర మట్లు చేతబట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనస్తుడైన మా దేవునికి గొర్రెపిల్లకు రక్షణకై స్తోత్రమని శబ్దము చేసిరి. అంటే దేవుని రక్షణ కొరకు పరలోక రాజ్యములో మరి 12 గోత్రపు వారు స్తుతిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు దేవుని రాజ్యములో దేవుని సింహాసనం ముంగట స్తుతిస్తున్నారు. కానీ ఈయన ఈ భూమి మీద ఉండి ఒక భయంకరమైన నేరస్తుడుగా ఉండి ఒక చావుకు సిద్ధమైన వ్యక్తిగా ఉండి కూడా మనసులో సడలని విశ్వాసముతోటి దేవుణ్ణి స్తుతిస్తున్న వ్యక్తిగా మనము చూస్తున్నాము. ఇంకా మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే అటు తర్వాత బహుజనుల గొప్ప శబ్దం అంటే పరలోకమందు వింటిని ప్రభువును స్తుతించుడి. అంటే దేవదూతలు కూడా ప్రభును స్తుతిస్తున్నారు. అంటే
వీళ్ళు అక్కడ పరలోక రాజ్యంలో ఏ తప్పిదము, పాపము లేదు గనక వాళ్ళు స్తుతిస్తున్నారు. కానీ ఇక్కడ భూమి మీద ఈయన పైన నేరము మోపిండ్రు. మరణానికి అర్హుడుగా చేసినప్పటికిని కూడా పరలోకములో దేవదూతలు చేసినట్టు ఆరాధన చేస్తున్నాడు. పరలోకములో మరి ఆయా భాషలో జాతి వారు చేస్తున్నట్టు స్తుతి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక అంటే నరనరములో అతని ఆ విశ్వాసం అనేది మరి నరనరము జీర్ణించకపోయేది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దానియేలు గ్రంథములో ఆ యొక్క మరి దానియేలును ఏం చేశారట? దానియేలును 20 వచనం చూసినట్లయితే అతడు గుహ దగ్గరికి రాగా అంటే దానియేలును సింహాల గుహలో అతన్ని త్రోసివేశారు. త్రోసివేసి ఇక మరి అక్కడ రాజుకు రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఆయన చాలా వేదన పడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవంగల దేవుని కుమారుడవైన సేవకుడైన దానియేలు, నిత్యం నువ్వు సేవించుచున్న నీ దేవుడైన నిన్ను రక్షింపగలిగనని అతను అడిగిన. అందుకు దానియేలు రాజు, చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషి కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దేవునికి స్తోత్రాలు. అంటే ఈయన నరనరములు జీర్ణించుకుపోయిన ఆ విశ్వాసము సింహాల నోళ్లను మోపిచ్చింది. సింహాల యొక్క కోరలు గాని, పళ్ళు గాని ఇతన్ని తగలకుండా చేసింది. దేవునికి స్తోత్రాలు. అంటే మనసులు ఆ మానవుల మరి దేవునికి నమ్మకం ఉన్న బిడ్డల మీద ఎంతో ఉపాయాలనంటే ఇప్పటి కూడా జరుగుతున్నాయి. ప్రాసిక్యూషన్స్ వ్యతిరేకతలు. కనుక మన దానియేలు అడుగుజాడల్లో మనం నడుచుకుందాం. ఈయన పరలోకములో దేవదూతలు చేస్తున్న ఆరాధన ఈయన చేసినప్పుడు పరలోకము నుంచి దేవుడు తన దూతను పంపించి మరి ఇతని ఒంటికి ఏ హాని జరగకుండా మరి దేవుడు దానియేలును కాపాడిండు. దేవునికి స్తోత్రాలు. కనుక మానవులు ఉపాయాలన్నిటి మరి తప్పకుండా భూమి మీద మనకు మరి జరుగుతాంటాయి. కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రధానులు, అధిపతులు, రాజ్య పాలన ఈ 3 రకాల వ్యక్తులు దానియేలును చంపాలని చూసిరు గాని, ఈ దానియేలు చేసిన ఈ ప్రార్థన, దానియేలు చేసిన ఈ యొక్క స్తుతి అనేది అతని స్థితిని మార్చింది. ప్రార్థన అనేది పరిస్థితిని మార్చింది. దేవునికి స్తోత్రాలు. అంటే పరలోకమున్న దేవుడే తన దూతను పంపించెను ఈ భూమి మీదికి. దేవదూతలేమో ఆరాధన చేస్తున్నారు. దేవదూతలు చేసే ఆరాధన చేస్తున్నాడు. దేవదూతలేమో అక్కడ నెమ్మది పొంది దేవుడి సింహాసనం కూడా చేస్తే, ఈయన మాత్రము మన కష్టకాలములో, ప్రాణాపాయ స్థితిలో జీవితం మీద ఒక నమ్మకములు అనేది, నిరీక్షణ అనేది కోల్పోతున్న ఈ పరిస్థితిలో కూడా అతను విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నరనరములో విశ్వాసాన్ని జీర్ణించుకొని నరనరంలో స్తుతించినందుకు దేవుడు తన దూతను పంపించి సింహాలు ఏ హాని చేయకుండా ఈయనను కాపాడినాయి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ రాజు ఏం చేసిండంటే 20వ వచనంలో రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందలు మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. వారి కుమారులను వారి భార్యను పడద్రోసిరి. వారి గుహ అడుగు రాక మునిపే సింహములో పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేశాను. సింహాలు ఏం చేసినాయట? ఈ యొక్క దానియేలు మీద నింద మోపిన వారి యొక్క భార్యలను, పిల్లలను, అంటే ఒక మంచి భవిష్యత్ అనేది పిల్లలకు ఇవ్వని తండ్రులుగా మరి మనం చూస్తున్నాం. పిల్లలను, భార్యలను ప్రాణానికి మరి అపాయానికి గురి చేసిన వ్యక్తులుగా మనము చూస్తున్నాం. కనుక మన నరనరములో ఉన్న విశ్వాసమును సడలకుండా మనము దేవుని మీద ఆధారపడి మనలో ఉన్న ప్రార్థన, మనలో ఉన్న స్థుతిని మనము విడిచిపెట్టకుండా ఎప్పుడైతే చేస్తామో మానవుల ఆలోచనలు తలకిందులు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఎవరైతే మరి గొవ్వి తవ్విన వాడు తప్పకుండా అదే గోతిలో వాడే పడతాడు. కనుక దానియేలు మీద మరి నింద మోపిన వారు ఎవరట? ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలన చేసేవాళ్ళు. అతని మీద మోపినందుకు ఎవరైతే గుంట తోడినో అదే గుంటలో వాళ్ళు పడ్డారు. కనుక స్థితిని మార్చింది. ఇక్కడ ప్రార్థన పరిస్థితిని మార్చింది. ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.